జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండాపురం ఉప సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తిని ప్రమాణ స్వీకారం చేయనీయకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి జిల్లా పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్కు ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కరించి ఉప సర్పంచ్తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. మాకు ఉప సర్పంచ్ పదవి రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణం వలన 22వ తారీఖు రోజు మా వార్డు మెంబర్ల వల్ల పిల్లలు హాస్పిటల్లో ఉన్న కారణం వలన మేము ప్రమాణ స్వీకారం చేయలేకపోయినాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము 1/3 మెజార్టీ ఉంది కాబట్టి పంచాయత్ సెక్రటరీని 2-3 సార్లు అడగగా మాకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పి మాకు ఎజెండా రాసి మాతో సంతకాలు చేయించుకున్నారు. సర్పంచ్ గారితో సంతకానికి పోతే ఆ రికార్డు గుంజుకొని మీరు ఎవరు చెప్పుకోపో, ఎవరు చేస్తే ఏం చేసుకోపో, నేను సర్పంచ్ని, సుప్రీం నేను చెప్తూనే చేయాలి అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎండిఓ గారికి ఫోన్ చేస్తే ఎంపీఓ గారు ఇప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి 12 గంటల వరకు చేసుకున్న తర్వాత లేదు సర్పంచ్ గారు సంతకం పెడితేనే మేము ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తాం, లేకుంటే రాము. 5 సంవత్సరాలను వెయిట్ చేయాల్సిందే కానీ మేమైతే సర్పంచ్ గారితో మీరు ఒప్పించుకున్నాకంటే మేము సర్పంచ్ గారు ఎవరు అందరు ఎంత కన్విన్స్ చేసినా ఇప్పుడు అప్పుడు అని చెప్పి ఈ టైం వరకు కూడా వెయిట్ చేసినాము. మాకు ఓపిక నశించి మేము ధర్నా చేయాల్సి వచ్చింది.